కాంగ్రెస్ ప్రభుత్వంపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్నారు. ఇప్పుడు నిరుద్యోగులను నిరంకుశంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పోలీసు పహారాలో ప్యాలెస్లో కూర్చున్నాడని మండిపడ్డారు. పోలీసులు లేకుండా రేవంత్ రెడ్డి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్కు రారా అని సవాలిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్లు కరోనా. మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చినా అంటాడు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. బీఆర్ఎస్ పార్టీ